కరీంనగర్ జిల్లా మధురానగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్ను రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఇందిరమ్మ ఇంటి బిల్లు కోసం గంగాధర శ్రీకాంత్ అనే వ్యక్తి నుంచి 10,000 డిమాండ్ చేశారు అనిల్. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు రావడంతో ముందస్తు ప్రణాళికను ఏర్పాటు చేశారు. శ్రీకాంత్ నుంచి డబ్బులు తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు డీఎస్పీ విజయ్ కుమార్. డబ్బులను వెంటనే రికవరీ చేశామన్నారు. ఏసీబీ దాడుల్లో చేతివేళ్ల ముద్రలు దొరికాయన్నారు. ఎవరైనా లంచం అడిగితే ఇవ్వొద్దని సూచించారు విజయ్ కుమార్. అనిల్ అనేసి పంచాయతీ సెక్రటరీ గారు గ్రేడ్ 4 మధురానగర్ గంగాధర్ మండల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. వీరు ఒక కంప్లైంట్ దగ్గర ఇందిరమ్మ ఇళ్ల కోసము 10,000 రూపీస్ డిమాండ్ చేశారు. మొత్తం ఈ మధ్యకాలంలో ఇందిరమ్మ ఇళ్ల గురించి బాగానే పైసలు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈయన కూడా 10,000 డిమాండ్ చేశాడు. మేము ఈరోజు అతన్ని దగ్గర నుంచి 10,000 యాక్సెప్టెన్స్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆయన ఒక్కరే వారి దగ్గర నుంచి 10,000 రికవర్ చేశాము. అతనిది రైట్ హ్యాండ్ ఫింగర్స్ రెడ్ హ్యాండెడ్ వచ్చినాయి మనకి. దాని మీద తీసుకొని క్యాష్ రికవర్ చేసి అతన్ని అరెస్ట్ చేసి రేపు రిమాండ్ చేస్తాము. ఇక కరీంనగర్ జిల్లా మధురానగర్ లో గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్ ను రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇంట్లో నిర్మాణం లోపల ఎలాంటి అవకతవకలు ఉండవద్దు అని చెప్పి ఎలాంటి ఇటు కమిషన్లు కానీ ఎలాంటి కమిషన్లు ఇవ్వకూడదు అని చెప్పి అయితే ఇప్పటికే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యం లోపల కొంతమంది గ్రామ కార్యదర్శులు మాత్రము ఇందిరమ్మ బిల్లుల కోసము జనాలను ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి మునిగాల అనిల్ ఇందిరమ్మ బిల్లు శాంక్షన్ చేయడానికి ఏదైతే బిల్లు ఉంటుందో ఆ బిల్లు అంటే దఫల వారీగా బిల్లు వస్తూ ఉంటుంది. ఇటు స్లాబ్ పడ్డప్పుడు తర్వాత ఇల్లు నిర్మాణం అయ్యేటువంటి లోపల ఇటు 3 దఫాలుగా బిల్లు వస్తుంది. ఈ నేపథ్యం లోపల దీనికి సంబంధించినటువంటి ఆ బిల్లు కోసం అనిల్ పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు కూడా కలవడం కూడా జరిగింది. కలిసినా గానీ అతడు దానికి సంబంధించినటువంటి బిల్లు నీకు రావాలంటే తనకు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పడంతో ఇందిరమ్మ బిల్లుకు కోసము అయితే ఇటు 10,000 రూపాయలు లంచం డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం లోపల అవినీతి నిరోధక శాఖ అధికారులను కలిసి తనను ఇట్లా ఇందిరమ్మ బిల్లు కోసం ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ రోజు గ్రామ కార్యదర్శి అనిల్ కు 10,000 రూపాయలు ఇచ్చేటువంటి సమయం లోపలనే అవినీతి అధికారులు అయితే పట్టుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థాంక్యూ శ్రీనివాస్, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.